స్టోరీస్ తెలుగు. మాయాపాత్ర అడవిలో రహస్యం. చిన్ని, ఏమైంది? ఎందుకలా అరిచావు? అంటూ చిన్ని గుహ పైభాగంలో వేలాడుతూ ఉన్న ముసలవ్వను చూపిస్తుంది. ఇద్దరు ముసలవ్వను చూసి భయంతో వణికిపోతూ ఉంటారు. ముసలవ్వ వాళ్ల దగ్గరకొచ్చి ఇలా అంటుంది. రండి పిల్లలు, రండి. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా కోసమా? నీకు మేమెలా తెలుసు? నాకు మీరు బాగా తెలుసు. రండిరా, నా దగ్గరకు రండి. లేదు బాబోయ్, నేను ఈమె దగ్గరకు రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు శివ. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్లు? రాత్రంతా ముసలవ్వ కోసం తిరుగుతూ ఉంటే ఇప్పుడు కనిపించింది. నువ్వు భయపడి ప్లాన్ మొత్తం చెడగొట్టకు. ముసలవ్వ, మా ఇద్దరి ఇళ్లలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి మీరు నాకు సహాయం చేస్తారా? అవునవ్వా, మేము ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాము. మిమ్మల్ని కలిసిన తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మి వచ్చాము. నేను మీకు సహాయం చేయలేను. మీరు మీ కర్మకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. తప్పు చేస్తే ఎక్కడో ఇరుక్కుపోతారు. మేమేం చెయ్యాలి అవ్వా? ఒక సమస్య, ఒక ప్రయాణం, దాని ప్రతిఫలం మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. చెప్పండి, మీరు ఈ ప్రయాణానికి సిద్ధమేనా? ఎక్కడికి పంపిస్తారు మమ్మల్ని? నాకు భయంగా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళము. మమ్మల్ని ఇంటికి పంపండి. మీరు ఇక్కడికి వచ్చాక రహస్య ప్రయాణం చేయకుండా తిరిగి వెళ్ళడం అసాధ్యం. త్వరగా మీ నిర్ణయాన్ని చెప్పండి. ప్రయాణం చేస్తారా, లేక నాకు ఆహారం అవుతారా? పాప, ప్రయాణమే చేస్తాం. మంచి నిర్ణయం. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరికి ఏం కావాలో. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. మీరు మా అమ్మకి నయమయ్యేలా చేయగలరవ్వా? ఆరోగ్య సంరక్షణ ఆ దేవుడి పని. ఓ దేవుడా, వీరిద్దరికీ సరైన జ్ఞానమివ్వు. ముసలవ్వ అలా అనగానే చిన్ని, శివ గుహలోంచి మాయమైపోయి వేరే ప్రదేశంలో ప్రత్యక్షమవుతారు. ఇదేంటి, మళ్ళీ మనం ఎక్కడికొచ్చాం? ఇక్కడ నుంచి మా ప్రయాణం మొదలవుతుందనిపిస్తుంది. పద, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. స్నేహితులిద్దరూ చాలాసేపు ఆ దట్టమైన అడవి లోపల నడుస్తూనే ఉన్నారు. అప్పుడు వారికి ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. శివ, ఆ గుడిసెలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం పద. నడిచి నడిచి అలసిపోయాను. ఆ గుడిసెలోకి వెళ్ళగానే శివ దృష్టి అక్కడున్న ఒక పుస్తకం మీద పడింది. శివకి చదువంటే చాలా ఇష్టం ఉండటంతో వెంటనే ఆ పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకంలో ఏం రాసుంది? నేను బాడుగ కట్టను, కానీ నేను ఇల్లంతా ఉంటాను. నన్ను ఎవరూ పట్టుకోలేరు. నేను లేకుండా బ్రతకలేరు. నేను ఎవరు? అప్పుడప్పుడు అమ్మ అంటూ ఉంటుంది, గాలి తిని కడుపు నిండిపోయింది, ఇల్లంతా నిండి ఉంది. దీని సమాధానం గాలి. చిన్ని నోటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే గాలి చాలా వేగంగా వీచడం మొదలైంది. గాలి వీచడంతో పాటు ఆ పుస్తకం కూడా పెద్దదిగా అవుతుంది. ఇక చిన్ని ఆ పుస్తకంలో ఎక్కడో తప్పిపోయింది. నేను ఎక్కడున్నాను? బహుశా ముసలవ్వ చెప్పిన ప్రయాణం ఇదేనేమో. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. చిన్ని అక్కడే నిలబడి చుట్టూ చూడటం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఇక చిన్ని ఆ శబ్దం వింటూ అడవి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవకపోతే ఇంకేం చెయ్యాలి? నా అదృష్టం కాస్త దురదృష్టంగా మారింది. చూస్తుంటే మీ ఊర్లో పంటలు బాగా పండుతున్నట్లున్నాయి.
ఇక బాధ దేని గురించి? మా ఊరు 6 నెలలుగా ఎండిపోయే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే నాతో పాటు మా ఇంటికి రా. దారిలో నేను నీకు కథ మొత్తం చెప్తాను. సరే, పదండి వెళ్దాం. ఒకరోజు నేను నా పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఆ ఈ పాత్ర ఎవరిక్కడ పడేశారు? బహుశా ఇది భూమి లోపల ఉంది. నేను తవ్వినందుకు బయటకు వచ్చింది. ఈ పాత్ర లోపల ఏముందో చూద్దాం. రైతు అటూ ఇటూ చూసి లోపల చేయి వేశాడు. అతనికి ఆ పాత్ర లోపల ఒక ఉత్తరం దొరుకుతుంది. ఇదేంటి? ఇందులో వజ్ర వైడూర్యాలు ఉంటాయనుకుంటే ఏదో ఉత్తరం ఉందేంటి? ఏం రాసుంది ఇందులో? నన్ను బావిలో పడేయండి, అదే నా ఇల్లు. బావి లోపల ఏది విసిరినా దానికి రెట్టింపు నీకు నేను ఇస్తాను. ఓహ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే వెళ్ళి దీనిని బావిలో వేసి దీని అద్భుతాన్ని చూద్దాం. రైతు ఆ పాత్రను తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని ఇంటి పెరట్లో ఎండిపోయిన ఒక బావి ఉంది. అందులో ఆ పాత్రను వేసేశాడు. కొంతసేపటి తర్వాత 2-3 నాణేలు బావి లోపల వేశాడు. ఆహా, ఈ పాత్ర నిజంగానే రెట్టింపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ డబ్బు వేస్తాను. ఇక నాకు రెట్టింపు డబ్బు వచ్చిన వెంటనే నా భూమిని జమీందారు నుండి విడిపించుకుంటాను. రైతు పాత్ర సహాయంతో చాలా డబ్బు సంపాదించాడు. అతని పొలం చుట్టూ ఉన్న పొలాలు కూడా కొన్నాడు. అతని ఇంట్లో తిండికి డబ్బుకి లోటు లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా నా అద్భుత పాత్రను నా నుండి లాక్కుంటే? ఏమండి, చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. మీరు ఎందుకో చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. పాత్ర కోసం ఎవరికైనా ఆ పాత్ర గురించి తెలిసిపోతే? ఏ పాత్ర? లేదు లేదు లేదు, ఏం లేదు. నువ్విక్కడి నుండి వెళ్ళు. ఏమిటో, ఈ మనిషికి ఈ మధ్య పిచ్చి ఎక్కువైపోయింది. నేను ఈరోజు అర్ధరాత్రి బావి లోపలికి వెళ్ళి మాయాపాత్రను అక్కడి నుండి తీసేసి నా ఇంటిలో ఉన్న పాత ట్రంకు పెట్టెలో దాచిపెడతాను. అప్పుడు మాయాపాత్రను ఎవరూ దొంగలించలేరు. అర్ధరాత్రి కాగానే రైతు పాడుపడ్డ బావి వద్దకు వెళ్తాడు. మెల్లగా మెట్లు దిగుతూ లోపలికి వెళ్ళాడు. నువ్వెవరు? నేను శంకర్ని. ఈ ఇల్లు, ఈ బావి, ఈ పెట్టె ఇదంతా నాదే. నువ్వు ఎవరు? అరే, నీకు పిచ్చి పట్టింది. ఓ దేవుడా! పిచ్చి వాడికి కాదు, నాకు పిచ్చి. నేను లోపలికి రాకుండా ఉండాల్సింది. నేను 2గా అయిపోయాను. ఇటు చూడు, నేను బావి లోపలికి వచ్చాను కాబట్టి నువ్వు పుట్టావు. ఇక వెళ్ళు, పాత్ర లోపలికి వెళ్ళిపో. ఇప్పుడు నీ ఇల్లు, నీ భార్య, నీ సంపద అన్నీ నావే. అరే, ఇప్పుడేం చెయ్యాలి? అతని రూపంలో ఉన్న వ్యక్తి ధైర్యాన్ని చూసి రైతుకి భయం మొదలైంది. బాగా ఆలోచించాక అతనికి ఒక ఆలోచన వచ్చింది. తమ్ముడు, నువ్విక్కడే నిలబడు. ముందు నేను ఎక్కుతాను, తర్వాత నువ్వు నా వెనకాలే వచ్చాయి. అలాగే. మొదటి రైతు త్వరగా బావిలోంచి బయటకొచ్చాడు. బయటకు రాగానే బావి మీద పెద్ద మూత పెట్టి దానిమీద ఒక బరువైన రాయి పెట్టాడు. ఇక వాడు ఎప్పుడూ బయటకి రాలేడు. నా బాధేంటంటే ఏదో ఒకరోజు వాడు బయటికి వస్తే నా దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటాడు. మీరు ఇంత అత్యాశపడకుండా ఉండాల్సిందే. మీకు కావాల్సిన మొత్తం డబ్బు దొరికింది కదా. మీరు ఆ పాత్రను మళ్ళీ మళ్ళీ ఎందుకు దాచాలనుకున్నారు? మీరు మాయా పాత్రను అవసరమైన వారికి ఇవ్వాల్సింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు ఇంకో తప్పు కూడా చేశారు. తొందరపడి బావి లోపలికి వెళ్లారు. వెళ్లే ముందు ఆలోచించాల్సింది కదా. నేనిప్పుడు ఏం చేయాలి? అరే, మీరు వచ్చారా? ఈ అమ్మాయి ఎవరు? నా పేరు చిన్ని ఆంటీ. మమ్మల్ని మీ ఇంటి బావి దగ్గరకు తీసుకెళ్తారా? రైతు తన భార్యను ఇంకా చిన్నిని బావి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చిన్ని బావి మూత తీసి రమ్యను బావి లోపలికి వెళ్ళమని చెప్పింది. కొంతసేపటికి రమ్య లోపలికి వెళ్ళగానే అచ్చం రమ్యలాగే ఉన్న ఇంకో ఆమె కనిపించింది. నాకంతా తికమకగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా నాకు చెప్తారా?
ఇప్పుడు మీరిద్దరు శంకరులు, ఇద్దరు రమ్యలయ్యారు. ఒక పని చేయండి, మీ దగ్గరున్న డబ్బును 2 భాగాలుగా చేయండి. ఒక జంట సగం డబ్బు తీసుకుని సిటీకి వెళ్ళిపోండి. ఇక మరో జంట గ్రామంలో ప్రశాంతంగా జీవించండి. ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. సూపర్! నువ్వు నా సమస్యను సులువుగా తీర్చేశావు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వేం కోరుకుంటే అది నీకు దక్కాలి. చిన్ని, నువ్వు వచ్చేశావా? ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే. మీ అమ్మ ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉంది. ఇప్పుడు ప్రయాణం చేయడం నీ వంతు శివా. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ను చూడటం మర్చిపోవద్దు. మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో మీకు నచ్చిన పార్ట్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్.